నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. సంకటహార చతుర్థి మార్చి 17 సోమవారం జరుపుకోవాలా, మార్చి 18 మంగళవారం జరుపుకోవాలా? చంద్రోదయ సమయం ఏమిటి? ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి? చంద్రుడు కనిపించకపోతే చేయవలసిన విధి ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహార చతుర్థి వ్రతం. మరి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తాం. మొదటిది వరద చతుర్థి అని, రెండవది సంకటహర చతుర్థి అని అంటాము. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతము అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున మనం ఆచరిస్తాము. మరి సంకటములను తొలగించేందుకు సంకటహార చతుర్థి వ్రతమును మాత్రం మనము ఈ విధంగా ఆలంబనగా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాము. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఇలా అంగారక చతుర్థి నాడు సంకటహార వ్రతం చేసుకుంటే కుజదోషత సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. మరి ఈ అంగారక చతుర్థి మొదటిసారి వ్రతం చేయాలనుకునేవారు ఈ అంగారక చతుర్థి రోజున వ్రతం ఆచరించినట్లయితే చాలా మంచిది అండి. 2025వ సంవత్సరంలో సంకటహార చతుర్థి మార్చి నెలలో చవితి తిథి మార్చి 17 సోమవారం సాయంత్రం 4:58 మార్చి 18 మంగళవారం రాత్రి 7:02 వరకు చవితి తిథి అనేది ఉందండి. మనకి చవితి తిథి సంకటహార చతుర్థి పూజ చేసుకోవడానికి చంద్రోదయంతో కూడి ఉన్న రోజునే మనం సంకటహార చతుర్థి పూజ అనేది జరుపుకుంటాము. కాబట్టి మార్చి 17 సోమవారము చవితి తిథి మరియు చంద్రోదయము రెండు కలిసి ఉందండి. కాబట్టి మార్చి 17 సోమవారమే మనం సంకటహార చతుర్థి అనేది చేసుకోవాలండి. మొదటిసారి పూజ చేసుకుందాం అనే వాళ్ళు ఉదయం పూటే ముడుపు కట్టుకోవాల్సి ఉంటుందండి. పూర్తిగా ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం కూడా ఉండాలి. మరి ఈరోజు ఉదయం పూజా సమయాలు అనేవి చూద్దాము. మార్చి 17 సోమవారం తెల్లవారితే 5:10 నుండి ఉదయం 7:30 లోపు పూజ ప్రారంభించుకోవాలండి. ఆ సమయం కుదరకపోతే ఉదయం 9 నుండి ఉదయం 10:30 లోపు సమయం చాలా మంచిది. ఈ సమయంలో పూజ ప్రారంభించడం, ముడుపు కట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో చేసుకోవాలి. మొదటిసారి పూజ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెలలో మొదలు పెడితే ఇంకా అమోఘమైన రోజు అండి ఇది. కాబట్టి మొదటిసారి మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ప్రారంభించండి. మరి ఈరోజు సాయంత్రం పూజా సమయాలు మార్చి 17 సోమవారం సాయంత్రం పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము. సాయంత్రం 6:34 నుండి రాత్రి 8:50 సమయం మధ్యలో పూజ అనేది ప్రారంభించుకోవాలండి. ఈ నెల స్వామివారి పీఠం పేరు, నామం పేరు ఇప్పుడు చూద్దాము. పీఠం పేరు ఆగమ పీఠం అండి. నామం పేరు బాలచంద్ర మహాగణపతి నామం. ఈ నామంతో స్వామివారికి గరికతో పాటు మరియు కుంకుమ పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి నెల మనం పూజ చేసుకునేటప్పుడు సంకటహార చతుర్థి వ్రత కథలు అనేది ఉంటుందండి. ఆ వీడియో మీకు పెడతాను, లేదా బుక్లో ఉంటే ఆ వ్రత కథలు చదువుకుంటూ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. 4 ముఖ్య నగరాల్లో చంద్రోదయ సమయాలు చూద్దాము. విజయవాడ రాత్రి 8:47, హైదరాబాదు రాత్రి 8:57, విశాఖపట్నం రాత్రి 8:38, బెంగళూరు రాత్రి 8:55. ఈ సమయంలో ఆర్గ్యం ఇచ్చుకోవాలి. చెప్పిన ప్రాంతాల్లో కాకుండా మరి ఏ జిల్లాలో ఉన్నా మీరు కింద కామెంట్ బాక్స్లో మీ జిల్లా పేరు లేదా వేరే రాష్ట్రం నుండి అయితే వేరే రాష్ట్రం పేరు కామెంట్ చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా చంద్రోదయ సమయాలు అనేవి ఇస్తానండి. కాకపోతే మీరు ముందుగా కామెంట్ చేస్తే సరిపోతుంది, లేదా చంద్రోదయ సమయం అయిపోయిన తర్వాత కామెంట్ చేసినట్లయితే నేను మీకు రిప్లై ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందుగానే మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా చంద్రోదయ సమయం అనేది ఇస్తాను. మరి అమెరికాలో అయితే మార్చి 17 2025వ సంవత్సరంలో సోమవారం అండి రాత్రి 10:49 చంద్రోదయ సమయం. ఈ సమయంలోనే ఆర్గ్యం అనేది ఇచ్చుకోవాలి.
చంద్రోదయ సమయాలు చూశారు కదండి. ఈ సమయంలో మనం చంద్రుని చూస్తూ చేతిలో కొంచెం అక్షింతలు పువ్వులు వేసుకొని కుదిరితే ఆవు పాలు లేకపోతే నీళ్ళైనా వేసి అక్షింతలు కూడా వేసుకుంటూ మనము చంద్రుని చూస్తూ కిందకి నేలవైపు విడవాలండి. అలా విడడం వల్ల అంటే చంద్రునికి ఆర్గ్యం ఇచ్చినట్లు అవుతుంది, పూజ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మా ప్రాంతంలో మేఘాల వల్ల కానీ మరి ఏ పరిస్థితుల వల్ల కానీ చంద్రుడు కనిపించలేదు అనుకుంటే ఒక రాగి కాయిన్ లేదంటే వెండి కాయిన్, లేదు అంటే ₹1 కానీ 5 రూపీస్ కాయిన్ అయినా తీసుకుని దాని మీద గంధం రాసి బొట్టు పెట్టి చంద్రుడి కింద ఆవాహనం చేసుకోవాలండి. అంటే దాన్నే చంద్రుడి కింద భావించి దాని మీద ఇందాకలు చెప్పిన విధంగా అక్షింతలు పువ్వులు పాలు లేదా నీళ్లు వేసి విడవలసి ఉంటుంది. దానివల్ల మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఉండ్రాలను మనం ఫ్రూట్స్ కానీ ఇంకేవి పెడితే అవన్నీ మనం నైవేద్యంగా తినవచ్చండి. తరువాత కొంతమంది తమ ప్రాంతంలో మేము పూజ అయిన తర్వాత భోజనం కూడా చేస్తామన్నారు. మీకు మొదటి నుండి వచ్చిన ఆచారాన్ని మరియు మీరు పెద్దలు మీకు మొదటి నుండి చెప్పిన ఆచారాన్ని అయితే పాటించండి. మరికొంతమంది నెలసరి అయినట్లయితే ఎలా అండి, పూజ ప్రారంభించిన తర్వాత ఉదయాన్ని కానీ లేదా మధ్యాహ్నం కానీ అయినట్లయితే ఆ రోజును లెక్క పెట్టాలా అనేసి, లేదండి చంద్రోదయ సమయంలో ఆర్గ్యం ఇచ్చే వరకు ఆ రోజు ఆటంకం కలిగినట్లయితే దాన్ని పరిగణించకూడదండి. ఆ రోజుని ఆ నెలని కూడా మరలా ఆ నెలని స్కిప్ చేసి తర్వాత నెలని కౌంట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో ఆ రోజు అంటే ఆ రోజు మాత్రం ఆటంకం అనేది రాకూడదు, వచ్చినట్లయితే దాన్ని కౌంట్ కింద తీసుకోకూడదు అన్నమాట. ఇదే కాకుండా ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి నెల సంకటహర చతుర్థికి చంద్రోదయ సమయాలు అనేవి తప్పకుండా ఇస్తానండి. మీరు చంద్రోదయ సమయాలు కామెంట్ చేసినట్లయితే నేను ముందుగానే ఇస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.